నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ హామీలపైన ఇలా నిరుద్యోగ యువత కన్నెర్ర చేస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల ముందు ఇస్తానటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో, అంశాలు ఉన్నాయో, ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదు దానిపైన. మరి నిన్నటి వరకు కూడా దీక్షలు చూస్తూ ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్షలు అయితేనేమి, ధర్నాలు అయితేనేమి, నిరసనలు అయితేనేమి, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి, ఎందుకోసం ప్రభుత్వం 6 నెలల పూర్తి కాకముందుకి 6 నెలల్లో ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఎందుకు వస్తూ ఉంది, ఏంటి అనేది మాట్లాడదాం. మనతో పాటు ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏం చెప్తారు ఇవాళ? అంటే ఏరుకోరు తెచ్చుకున్నారు కదా ఈ ప్రభుత్వాన్ని, ఎందుకు 6 నెలలు పూర్తి కాకముందుకే విమర్శ తీసుకొస్తా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో మనందరూ తెలుసు, విద్యార్థుల నిరుద్యోగుల బతుకులు మారుతాయి, మాకంటూ ఒక ఉద్యోగం వస్తుంది, మా కుటుంబాలు సంతోషపడతాయి, తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజానికం సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రజానికం అందరూ ఏకమై, విద్యార్థి నిరుద్యోగులు అందరూ ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. 6 నెలల వ్యవధి అయింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు వచ్చిన తర్వాత 6 నెలలు గడిచింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నేటికి కూడా ఏ ఒక్క ఉద్యోగం కావచ్చు, ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం కల్పించిన బాసడగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలవలే. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న యొక్క రేవంత్ రెడ్డి ఏమని మాటలు ఇచ్చిండో, తెలంగాణలోని అధికారంలోకి వస్తే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థి నిరుద్యోగుల గోసరాన్ని పోతాయి, ఆనాటి రోజులు తెస్తా, ఆనాడు ఏ విధంగా సుభిక్షంగా పరిపాలన సాగిందో మళ్ళీ ఆ రోజు తెస్తా అన్నాడు కదా. తెలంగాణ రాష్ట్రంలో 6 నెలలు గడిచింది. నువ్వు ఏ ఒక్క ఉద్యోగం అన్నా రిక్రూట్మెంట్ చేసినావా? నీకంటూ ఒక ఉద్యోగం సాధించినావు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు. నీకంటూ ఎవరైతే నీ భజన చేసిన బృందానికి ఆయనకో ఎమ్మెల్సీ ఇచ్చినావు, ఈయనకు ఇంకో ఎమ్మెల్సీ ఇచ్చినావు, ఇంకో ఆయనకు చైర్మన్ ఇచ్చినావు. తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు మంత్రులకేమో పదవులు ఇచ్చినావు. తెలంగాణ రాష్ట్రంలో మాసోంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలే. విద్యార్థులను అడిగితే ఈరోజు అక్రమ కేసులు. ఏం పాపం చేసినావయ్యా? నీ ఎంబడి నిలిచినందుకే పాపమా? నీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని తెచ్చుడే పాపమా? నీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో భారీ మేడతోటి విద్యార్థి నిరుద్యోగులు అనేక నియోజకవర్గాలలో గెలిపించడే పాపమా? ఇప్పుడు ఒకటే అడుగుతున్నాం, విద్యార్థి నిరుద్యోగులు నిన్ను గెలిపించడే పాపం అయితే ఈరోజు ఆ పాపాన్ని మేము మూట కట్టుకున్నాం. ఆ మూట కట్టుకున్న పాపాన్ని ఏ శరీరనన్నా, బొందలన్నా, ఏలనన్నా, కుంటలన్నా వేసి అది విముక్తి పొందాలని చూస్తున్నాం. లేకపోతే దానికి ప్రత్యేక చర్య నువ్వే తీసుకో. మరి ఈ పాపం చేయలేని నాకు పుణ్యమే చేసిర్రు, నాకు అధికారం ఇచ్చే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులు నాకు ఓటేసిరు, ఓటేసిన గెలిచిన పార్టీ నాది. నేను ముఖ్యమంత్రి అయినంటే విద్యార్థి నిరుద్యోగులు ఉండడం వల్ల అయినంటే మా హామీలను నువ్వు నెరవేర్చు. ఈరోజు 10 సంవత్సరాలేమో విద్యార్థి నిరుద్యోగులకు గోసపడుతురు, బీఆర్ఎస్ టైంలో అదైరు ఇదైరు, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. పీఆర్సీ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మా రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తాం, మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, మెగా డిఎస్సీ చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో 6 నెలలు గడిచినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖలు కేటాయించుకున్నాడు, ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు. ఈనాటికి విద్యాశాఖ మంత్రి ఆయన చేతిలో ఉంది. నిరుద్యోగులకు అని ఒక టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని పెట్టిండు. మహేందర్ రెడ్డిని పెట్టిండు సంతోషకరమే, కానీ మహేందర్ రెడ్డి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇవో తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వీటిని మేము భర్తీ చేస్తాం, తెలంగాణలో ఏమైనా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండా? తెలంగాణలో మొత్తం ఇన్ని శాఖలలో కలిపి ప్రొఫెసర్ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, డీవీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇన్ని శాఖలలో వేకెన్సీలు ఉన్నాయి. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా భర్తీ చేస్తాను ఏ రోజన్నా మీరు ప్రెస్ మీట్ పెట్టి దీని ఏమన్నా ఆలోచించరా? జీవో నెంబర్ 46 తోటి కావచ్చు, ప్రవళిక ఆత్మహత్య ఆర్టీసీ క్రాస్ రోడ్ తోటి కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 2 మాటలు కూడా ఊసెత్తుతలేదు. ఆనాడు జీవో నెంబర్ 46 నీ అధికారం రావడంతో బంద్ చేస్తా, రద్దు చేస్తా అన్న యొక్క రేవంత్ రెడ్డి ఆనాడు ప్రవళిక ఆత్మహత్యతో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తా, ఈరోజు రాక్షస పాలన నుండి విముక్తి పొందిస్తా, ఒక ప్రజా పరిపాలన, నిరుద్యోగ పాలన, ఒక మంచి సుభిక్షంగా పరిపాలన అందిస్తా అన్న యొక్క రేవంత్ రెడ్డి ఒకటే అడుగుతున్నాం, ఈరోజు విద్యార్థి నిరుద్యోగం నీకేమన్నా బాధ చేసిర్రా? మీ ఇంటికి ఏమన్నా నష్టం చేసిర్రా? నీకేమైనా నష్టం చేసిర్రా? ఎందుకు మాతో ఆడుకుంటున్నావు? మా యొక్క గోస నీకు దాకదా? నీ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నావు, నీ ఇంట్లో బిడ్డ డాక్టరు, మరి మా ఇంట్లో ఏ ఒక్క ఉద్యోగం లేదు. మా నాన్న ఒక రైతు, మా నాన్న 10 సంవత్సరాల నుండి ఒకటే ఆలోచిస్తుండు, ఈ సంవత్సరం నా కొడుకు ఉద్యోగం వస్తే నేను సంతోషంగా ఉంటా, 60 సంవత్సరాలు నన్ను పెంచుతాడు, 60 సంవత్సరాలు ఆన కాల విధాడు బతుకుతాడు, ఇంకో 10-15 సంవత్సరాలు నేను బతుకుతే నాకు ఇంత అన్నం పెడతాడు అనుకుంటావు. మరి ఈరోజు నిరుద్యోగ తల్లిదండ్రులకు అన్నం పెట్టుడు కరువు చేస్తావా? లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించకుండా అది కరువు చేస్తావా? ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు నీకు తెలంగాణలో అధికారం ఇచ్చిన తర్వాత విద్యార్థి నిరుద్యోగులు ఏ రోజు కూడా సంతోషంగా లేరు. మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు, రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ధర్నాలు చేస్తారు. ఈ తెలంగాణలో నీ పరిపాలన వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తి కూడా లబ్ధి పొందలే. కాబట్టి దీన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలని రేవంత్ రెడ్డికి నేను విన్నవించుకుంటున్నాను. ప్రభుత్వం ఏర్పడి
6 నెలలు 7 నెలలుగా వస్తూ ఉంది కదా! మరి గత ప్రభుత్వానికి 9.5, 10 ఏళ్ళు టైం ఇచ్చిర్రు. ఎందుకు ఇంత టైంలోనే ఈ 6 నెలల లోపునే ఇంత విమర్శ ఎందుకు తీసుకొస్తారు? దేనికైనా కూడా ఒకటి ఉంటుందన్న, ఆనాడు ఈయన ఎలక్షన్ పోయే ముందు తెలంగాణ రాష్ట్రంలో మేము నిరుద్యోగం ఈయన వచ్చిన తర్వాత 100 రోజులనే హామీలు నెరవేర్చావు, ఇది అయ్యి అది అని మీ అయితే అడగలే అన్న. మేమైతే అడగలే. మీ ఏ రోజు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాటలు చెప్పిండు కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపించారు. మరి 6 నెలలు గడిచింది తెలంగాణ రాష్ట్రంలో. నువ్వే అన్నావు కదా 100 రోజులలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, గ్రూప్ 1 పోస్టులను పెంచి 1:100 రేషియో తీసుకొని మెయిన్స్కు మన అభ్యర్థులను ఖరారు చేస్తా, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచుతా, మరి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అన్నది ఈయననే గానా. మరి 100 రోజులనే వేస్తాడు. 100 రోజులు పోయినా దాదాపు 200 రోజులు గడుస్తున్నాయి. మరి ఈనాటికి కూడా వేయకపోతే ఏంటిది? మరి ఆ లెక్కనే పరిపాలన ఉంటుందని మీరు రోడ్డుకి ఎక్కిన మా తప్పు కాదు అన్న. మీ ఓట్లయితే గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. మాకు అడిగే స్వేచ్ఛ ఉండాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో అడిగే స్వేచ్ఛ మాకు ఉండాలి. ఎందుకంటే మేము ఎన్నుకుందే ముఖ్యమంత్రిని, మేము ఎన్నుకుంది కాంగ్రెస్ పార్టీని. మేము కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి అని ఓళ్ళు అడుగుతామన్నా, అడుగుడు తప్ప అన్న మాది. అంటే అడుగుతూ ఒకటి అంటారు. ఇప్పుడు మళ్ళా ఈ కొత్తవైన ఏం తెత్తురు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఆడిస్తుంది నిరుద్యోగులతోటి, మా ప్రభుత్వాన్ని కుప్పగూల్చాలనుకుంటుంది, వాళ్ళు ఏదో ఇస్తేనే వీళ్ళు ఎత్తురు అని ఒక కొత్త నాటకం ఎత్తురు. మేము ఒకటే ఎత్తున్నాం. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు విద్యార్థికి ఎన్ని పైసలు ఇచ్చినావు? నీతోడు కొట్లాడిరు. కొంచెం నిజత ఉండాలి. అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఆడిస్తుంది, మా ప్రభుత్వాన్ని కుప్పగూల్చాలని ఇదంతా ఆడిస్తున్న నాటకం అంటున్నావు. ఒకటే చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులు నిరుద్యోగులు ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేయకుండా విద్యార్థి నిరుద్యోగులు ఏకమై తెలంగాణ తెచ్చుకున్నారు. ఈ 10 సంవత్సరాలు కూడా ఏ పార్టీని కూడా పట్టించుకోకుండా తెలంగాణలో మాకు ఉద్యోగం కావాలో, ఉద్యోగం హక్కు, మా కుటుంబాలు సుఖపెట్టాలనే లక్ష్యంతో ఉద్యోగం హక్కు గురించి అడిగిరు. ఈనాటికి కూడా ఈ యొక్క 6 నెలలు కూడా ఉద్యోగం కావాలి, రేవంత్ రెడ్డిని మేము ఎన్నుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక ఉద్యోగం ఉన్నది. మరి 60 లక్షల మంది నిరుద్యోగులకు కూడా ఏదో ఒక ఉద్యోగం కల్పించాలని అడుగుతున్నాం. కానీ మాకు ఏ ఒక్క పార్టీ తోడు కావచ్చు, ఏ ఒక్క పార్టీ అధినేతతోడు కూడా కావచ్చు ఎలాంటి సంబంధం లేదన్న. ఇవాళ నిరసనలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం, దీక్షలు కూడా చూస్తూ ఉన్నాం. బక్కా జయసింగ్ గారు చేస్తూ ఉన్నారు, అశోక్ సార్ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు మోతిలాల్ కూడా 8 రోజుల వరకు దీక్షలు చేసినారు. ఏం చెప్తారు? మీ మోటివ్ ఏంది? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా మీ ఇష్యూని? అన్న, ప్రభుత్వం దృష్టికి ఎందుకు పోలే అన్న, ఒకటే చెప్తా. విద్యార్థి నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారు, కొందరేమో ధర్నాలు చేస్తున్నారు, కొందరు రాస్తారోకలు చేస్తున్నారు. నిన్న మా ఏబీ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమం ఉంది, రేపు నిరుద్యోగులు ఉందాట. మొన్నటిదాకా ఈరోజు విద్యార్థి నేత దీక్షలు చేసిరు. బల్మూరు వెంకటైతే గాంధీ హాస్పిటల్ వేణుగాన్న, ఆయనను పరామర్శించండి కాన్న, ప్రభుత్వానికి నేను చెప్పాలి కాన్న. ఈయనకు ఎమ్మెల్సీ పది ఉందిగా తెలంగాణ రాష్ట్రంలో. విద్యార్థుల నిరుద్యోగులను ఏకం చేసి ఆ రోజు 10 సంవత్సరాలు కొట్లాడింది కాబట్టి విద్యార్థుల నిరుద్యోగ సమస్యలు ఆయనకు పడతాయి కాబట్టి ఆ రోజు ఎమ్మెల్సీ పది విద్యార్థుల నిరుద్యోగుల చేత నువ్వు తెచ్చుకున్నావు. మరి ఈ యొక్క విద్యార్థుల నిరుద్యోగులు ఎంబడి ఈయన ఉండాలి కదా. మేము ఒకటే అడుగుతున్నాం, విద్యార్థి నిరుద్యోగుల గోసానికి దాగిపోతారు బల్మూరు వెంకట్. ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కావచ్చు, రియాజ్ కావచ్చు, ఇలాంటి అగ్రమైన నేతలైన విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోలేదంటే ఈరోజు రేవంత్ రెడ్డి భజన బృందం, మీరు రేవంత్ రెడ్డికి భజన చేసుకుంటా రేవంత్ రెడ్డి చెప్పింది తినుకుంటుంటారు. కానీ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలనే బాసటకు మీరు అడుగులేస్తలేరని ఈ యొక్క విద్యార్థి నేతలుగా ఎదిగిన ఈ ముగ్గురికి విన్నవించుకుంటున్నా. ఓవరాల్గా ఎట్లా చూద్దాం అంటే, ఇప్పుడు ఎమ్మెల్సీకి బల్మూరు వెంకట్ గారిని కలిసిరా, మీరు కలిసి చెప్పడం జరిగింది? బల్మూరు వెంకటం చాలాసార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. మొన్ననేమో విద్యార్థి నేత దీక్ష చేసినప్పుడు అక్కడికి వచ్చిండు. మొన్ననేమో ఇక్కడికి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అది చేస్తాం, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అన్నాడు. ఈయన ప్రతిపక్ష నేత ఉన్నప్పుడేమో అనేక హామీలను మేము నెరవేరుస్తామని రోడ్డు మీదకి వచ్చి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కాడ ధర్నా చేసి రాస్తారోకే వేసిండు. ఇప్పుడు ఇదే యూనివర్సిటీకి వచ్చి కేకులు కట్ చేసుకుంటుండు, బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుండు. కానీ మరి మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం గిన్ని వేకెన్సీలు ఉన్నాయి, గిన్ని వేకెన్సీలు టీజీపీఎస్సీలు ఉన్నాయి, 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఇవి మేము కల్పిస్తాం, మీరు అధైర్య పడకునే నిరుద్యోగులారా, నీ ఎంబడి నేను నడుచుకుంటా, నేను నిరుద్యోగుల గొంతుగా వినిపిస్తా అసెంబ్లీ శాసన మండలిలో అని ఒక్కరో అని చెప్పన్నా అద్దా. ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు నువ్వు విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నా ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, బల్మూరు వెంకట కావచ్చు, ఉద్యమానికి ఊపిరిపోసిన నిరుద్యోగులకు ఈరోజు గోస మీకు దాకుద్ది. విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే హక్కు మీది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం కావాలని అడిగిన హక్కు మాది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మార్పిడికి కూడా కారణం మేము కాబట్టి నీకు ఒక ఉద్యోగం కల్పించడంలో మా పాత్ర చాలా ఉన్నది. కాబట్టి మాకు కూడా ఉద్యోగం కల్పించడంలో నీ పాత్ర ఉండాలి, నువ్వు ఒక ముఖ్యమంత్రివి అని మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల గోసలు పట్టించుకొని
తెలంగాణలోని నిరుద్యోగ సమస్యలు నెరవేర్చాలని రేవంత్ రెడ్డి కావచ్చు, విద్యార్థి నేతగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్సీగా పదవి పొందిన బల్మూరి వెంకటరెడ్డి కావచ్చు, ప్రొఫెసర్ కోదండరాం స్వామి గారు కావచ్చు, 2 చేతులు ఎక్కువ ఒక నిరుద్యోగిగా ఒక తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగి గొంతుకు కావచ్చు ఈరోజు వినయించుకుంటున్నాయా? ఈనాటికన్నా ఒక్కసారి ఆలోచించి ఈరోజు ఎన్ని కుటుంబాలు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవాలి, ఎన్ని విద్యార్థి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఆ రోజు విద్యార్థి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఈనాటికి కూడా అదే ఫాలో అవ్వకుండా వస్తే తెలంగాణ ఏం మారిందని ఒక్కరోజు మీరు ఒకసారి ఆలోచించాలని వీళ్ళందరికీ వినయించుకుంటున్నాను. ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు కూడా మరి ప్రభుత్వం స్పందించలేదు, మరి ఇన్ని ధర్నాలు చేస్తే ఏదేమైనప్పటికీ మరి ఎలా ఉండబోతుంది తర్వాత మీ కార్యాచరణ ఏంటి? నిరుద్యోగులు ఏం చేయబోతా ఉన్నారు? నిరుద్యోగులకి ఏంటిదంటే దీక్షలు చేసినా పట్టించుకుంటలేరు, ధర్నాలు చేసినా పట్టించుకుంటలేరు, ఇంకోటి ఏం చేసినా పట్టించుకుంటలేరు కదా. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు, 60 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్క కుటుంబం ఉంది అంటే 60 లక్షల మంది ఇంటూ 4 దాదాపు 2 కోట్లన్నర నిరుద్యోగ కుటుంబాలన్నీ కూడా ఏకంగా కావాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఎందుకంటే నీ కొడుకు ఉద్యోగం వస్తేనే, నీ బిడ్డకు ఉద్యోగం వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో మీ కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు స్వేచ్ఛగా స్వతంత్రంగా తెలంగాణలో ఒక ఉద్యోగం సాధించుకుంటేనే మీ కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థులు నిరుద్యోగులు రోడ్డు మీదకి రావాలి. నీ ఉద్యోగం నీ హక్కు, నువ్వు దాని గురించి అక్రమ కేసులు బనాయిస్తారా, లాఠీ ఛార్జీలు చేస్తారా, ఆ రోజు ఎమర్జెన్సీ వ్యవధి లెక్కనే జైళ్ళల్లో పెడతారా, అవన్నీ సంబంధం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు కావచ్చు, నిరుద్యోగ కుటుంబాలు కావచ్చు ఏకమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అధికారమానంతో ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు ఒక ఉద్యోగం ఇచ్చింది నిరుద్యోగ కుటుంబాలు. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగ సమస్యలు నెరవేర్చేదంటే ఎక్కడైనా అక్కడ నిన్ను ఉరికించి కొడతారు, తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు విద్యార్థి నిరుద్యోగుల కుటుంబాలు ఈరోజు రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నామన్న.